2016 కదా ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ దాదాపుగా 15 టెర్రర్ ఎస్ 10 years 10 years ప్రియదర్శి వెండితెర జర్నీ ఎలా ఉందనుకుంటున్నారు? అదే కిందికి పైకి అట్లా మంచి ఒక ఈసీజీ లాగా వెళ్తా ఉందన్నమాట. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరిగింది అనుకుంటున్నారా? ఎక్కువ జరిగిందా, ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదా మీ జీవితంలో మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు? సార్ కాస్త ఎక్కువ జరిగిందని ఒప్పుకుంటాను సార్. ఎందుకు అంటే నేను డెఫినెట్లీ క్వాలిటీ అంటే కోర్ట్ లాంటి సినిమాలు కానివ్వండి, లేకపోతే మల్లేశము బలగం లాంటి సినిమాలు ఎక్కడో మూలలో ఎక్కడో కాస్త ఆడి పేరు వస్తాయి అనుకున్నా, కానీ జనాలు అంటే ప్రేక్షకులు ఎస్పెషల్లీ వాళ్ళ మారిన టేస్ట్కి అంటే కోర్టు ఒక 10 ఏళ్ల ముందు తీసుకుంటే ఎలా ఉండేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడు అలాంటి సినిమా రావడం, దాన్ని ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేయడం అనేది నాకు చాలా దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ సార్. కానీ నౌ ఐ వాంట్ టు నాకు ఆడియన్స్ మీద రెస్పెక్ట్ బాగా పెరిగింది, వాళ్ళ చాయిసెస్ మీద నాకు అంటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి నాకు ఛాన్స్ దొరుకుతుంది. ఎస్, నేను నాకు ఒక మీకు సంబంధించిన వ్యక్తులు కొంతమందితో మాట్లాడినప్పుడు గతంలో దర్శి ఈజ్ వెరీ టాలెంటెడ్, తనని చాలా డిస్క్రైబ్ చేశారు ఫీల్డ్కి రాకముందు, అందులో నేను ఒకడిని, అయినా కానీ వాడు ఎదిగాడు హ్యాపీ అని చెప్పేసి ఒకళ్ళిద్దరు మాట్లాడారు నాతో. భిక్షు గారు లాంటి వాళ్ళు. అంటే భిక్షు గారు ఏంటంటే ఇస్ మై ఫాదర్ ఫిగర్స్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఏ ఫాదర్ అయినా ఏమనుకుంటాడు, పిల్లాడు ఎందుకు ఎటు పోతాడు ఏంటి, సో అందుకనే. బట్ ఆయన ఆ మాట అన్నాడా, మళ్ళీ నేను యాక్టింగ్ చేస్తాను చూపిస్తే నువ్వు బాగా చేయట్లేదు రా అని ఆయనే నాకు నేర్పించారు. అదే, సో ఈజ్ అ ట్రూ ఫాదర్ ఇన్ వే. అట్లా నాకు ఒక ఫాదర్ ఫిగర్ ఎవరు అంటే భిక్షు గారు. డెఫినెట్లీ వారు ఎందుకు రాయగా నేను అన్నారు, బట్ హీస్ ట్రూలీ ఇప్పుడు చూస్తే గర్వంగా. ఇప్పుడు కూడా నాకు భయం వేస్తుంది సార్ చూసి ఏమంటారో సినిమా అని. ప్రతి సినిమాకి ఫీడ్బ్యాక్ ఉంటుందా? ఆయన అన్ని చూడరు, సరే బాగుంటుందేమో చూడండి సార్ అని అంటే, అవునా సరే చెప్తాలే సరే. ఓకే, బట్ చాలా ప్రేమగా మాట్లాడి, మేడం కూడా అంతే, అరుణ గారు కూడా. ఇట్లా ఓకే, వాళ్ళు నాకు నా ఫస్ట్ రివ్యూ రైటర్స్ వాళ్ళే అనమాట. చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అయితే ఇంట్లోనే రైటర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకనే కాస్త నాకు అంటే మా ఇంట్లో నాకు వాళ్ళు పెద్దగా సినిమాలు ఎప్పుడైనా ఒకసారి చూస్తుంటారు, సినిమాలు ఎక్కువ చూడరంటే చూస్తారు, కానీ నన్ను ట్రోల్ చేసేది, నన్ను ఎత్తేది కూడా వాళ్ళే ఫస్ట్. ఇంట్లోనే ట్రోల్ చేస్తే వాళ్ళు ట్రోల్ చేసినంత ఎవరు చేయరు. ఓకే ఓకే, ప్రొఫెసర్ కదా మీ ఫాదర్ ప్రొఫెసర్ కదా? రైటర్ ఎవరు? రైటర్ మీ వైఫ్. ఎన్ని బుక్స్ రాశారు మీరు చదువుతారు అసలు? షీ ఈజ్ పబ్లిషింగ్ ఫస్ట్ నావెల్ రైట్ నౌ. ఓకే ఓకే ఓకే, సూపర్ అండి. ఎంకరేజ్మెంట్ ఉంటుందా మీది? ఆఫ్ కోర్స్, ఎంతో కొంత ఎంతవరకు కావాలో అంత డెఫినెట్లీ. ఓకే, వెరీ గుడ్ అండి. అయితే ఈ 10 సంవత్సరాల్లో మీరు చూసిన మైలురాళ్ళలో మొన్న ఒక వీడియో చూసాను, ఇది చిరంజీవి గారితో ఒక మూమెంట్. ఏంటి చిరంజీవి గారితో అంత బాండింగ్, అంత మూమెంట్, అంత ఎమోషను? బికాజ్ హీజ్ అంటే ఒక విధంగా అదే కదా, ఇప్పుడు ద్రోణాచార్యని చూసి ఏకలవ్యుడు ఎట్లా నేర్చుకున్నాను అది అంటే నేను అంతే. నేను ఆయనకి ఏకలవ్య శిష్యుండే ఆయనకి. నేను ఆయన సినిమాలు చూసే పెరిగాను, ఆయన సినిమాలు చూసి నేను నటుడు అవ్వాలని అనుకున్నాను. సో మాలాంటి వాళ్ళు ఎంతోమంది నటులకి ఈజ్ అ గ్రేట్ స్టార్, ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ మూమెంట్. దాదాపు 30-40 ఏళ్ళ పైనే దాదాపు ఆయన మనల్ని అలరిస్తూ ఎంకరేజ్ చేస్తూ ఒక రోల్ మోడల్గా ఉండడం అనేది సాధారణ విషయం కాదు. అంటే ఈ వయసులో ఈస్ గెటింగ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాన్స్ మూమెంట్స్ ఎవర్ మేడ్ బై అన్ యాక్టర్. ఎస్, ఆఫ్ కోర్స్ రికార్డుల విషయం చూసుకుంటే చాలాసేపు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆయన అంటే ఇప్పుడు కూడా సినిమా చూసి బాగుంది అని మాతో 2 గంటలు టైం స్పెండ్ చేయడం ఉంది. ఓకే, ఏం చెప్పారు మీకు? బాగా చేసేవాడిని అన్నారు. అండ్ సినిమా గురించి వారు ఎక్కువ సీన్స్ గురించి వారు మాట్లాడుతుంటే బాగా అనిపించింది. సినిమాని బాగా అంటే క్షుణ్ణంగా గమనిస్తారు, సెన్సిటివిటీని బాగా గట్టిగా పట్టుకో. ఆబ్వియస్లీ లెజెండ్ ఈజ్ ఫర్ ఎ రీజన్. సో ఏం లేదండి, ఇట్స్ జస్ట్ 2 hours ఒక ఇంట్లో మనకి ఫేవరెట్ మావయ్య పెద్దనాన్న వచ్చి కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో, అంటే ఒక ఇంట్లో మనిషిలాగా హీ బికేమ్ విత్ మాలో కాసేపు చిన్న పిల్లలాగా, కాస్త ఒక పెద్దలనే లాగా హీ ఈస్ టేకింగ్ డిఫరెంట్ రోల్స్. నో దాట్.